హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షాన్ వండర్స్. ఈరోజు వీడియోలో ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేనప్పుడు కూడా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ కర్రీ పేరు వచ్చేసి కరివేపాకు కర్రీ. ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఇప్పుడు చూద్దాం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తక్కువ వాటర్ పోసి అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇది నానిన తర్వాత ఇందులో ఇంకా ఎక్స్ట్రాగా ఏం వాటర్ వేయకుండా అదే వాటర్తో ఇందులో ఉన్న గుజ్జు మొత్తాన్ని పిండుకొని దీన్ని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కప్పు కరివేపాకు, పావు కప్పు కొత్తిమీర, పావు కప్పు పచ్చి కొబ్బరిని తీసుకొని వీటిని నీట్గా కడిగి ఇందులో ఉన్న వాటర్ మొత్తం పోయే వరకు పొడి క్లాత్తో తుడుచుకోవాలి. ఆకులు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలాగా వాటర్ ఏమి లేకుండా డ్రైగా ఉండాలి. అప్పుడే కర్రీ 2 రోజులు అలాగా నిల్వ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దీని మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కరివేపాకు, కొత్తిమీర, కొబ్బరి వేసి వీటిని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. కొబ్బరిని ఇక్కడ నేను లాస్ట్లో వేస్తున్నాను, ఎందుకంటే కొబ్బరి ఎక్కువ వేగవసరం లేదు, జస్ట్ అట్లా ఆయిల్లో కొంచెం వేగితే సరిపోతుంది. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇదే ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి కొంచెం చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఇందులో కొంచెం మినపప్పు కలిసింది ఆవాల్లో, సో అందుకని అవి మీకు అలా తెల్లగా కనిపిస్తున్నాయి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి 2, 1 కప్పు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఇక్కడ కరివేపాకు, కొబ్బరి ఇవి చల్లారిపోయినాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని అందులో వేసుకొని ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క వేసి తగినన్ని వాటర్ పోసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయి కదా. మనం ముందుగా చింతపండు గుజ్జు ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ చింతపండు గుజ్జుని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జు కొంచెం థిక్గా అయ్యే వరకు ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఒక చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, పావు స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకొని వీటి మొత్తాన్ని 1 నిమిషం పాటు ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న కరివేపాకు, కొబ్బరి పేస్ట్ను కూడా ఇందులో యాడ్ చేసుకొని వీటి మొత్తాన్ని ఒక్కసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి 1 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు కరివేపాకు తీసుకున్నాను కదా, నాకు కొంచెం గ్రేవీ తక్కువే వచ్చింది. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి, మీకు వచ్చిన గ్రేవీని బట్టి చూసి వాటర్ని యాడ్ చేసుకోండి. నేను 1 కప్పు వాటర్ని మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. మూత పెట్టి ఈ గ్రేవీని 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అండ్ ఎంతో హెల్దీ అయిన కరివేపాకు కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని ఇంట్లో ఎటువంటి వెజిటబుల్స్ లేనప్పుడే కాదండి, మనం ఏదైనా పుల్లగా తినాలి, కొంచెం స్పైసీగా అన్నప్పుడు కూడా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని చపాతీలోకి, రైస్లోకి, ఇడ్లీలోకి, దోశలోకి, దేనిలోకి తీసుకున్నా కానీ చాలా బాగుండిద్ది. ఈ కర్రీని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.